చిన్న ఒక్కసారి చూడండి నాన్న, బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు ప్రభుత్వం నుండి మీ పాఠశాలలు ఏవేవి ఫ్రీగా వస్తున్నాయో ఒక్కసారి చెప్పండి నాకు. ముందుగా పుస్తకాలు కరెక్టేనా? తర్వాత బట్టలు కరెక్టేనా? తర్వాత మెడిసిన్ వస్తున్నాయి, ఏవైతే మీకు నట్టల మందులు అని చెప్పి ఇస్తూ ఉన్నారు, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారు, కనబడుతున్నాయా? తర్వాత మీకు బాగా ప్రిపేర్ అవ్వడం కోసం పుస్తకాలు ఇస్తున్నారు. తర్వాత మీకు మిడ్ డే మీల్స్ అని ప్రవేశపెడుతూ ఉన్నారు, దానిలో గుడ్డు అని రాగి జావా అని ఇలా రకరకాలుగా పెడుతూ ఉన్నారు. వాటితో పాటుగా మనం మొన్న వెళ్ళినటువంటి టూరు, ఏ టూరు వెళ్ళాలన్నా ఒక్కొక్క పర్సన్కి 4,000 నుండి 5,000 మధ్య ఖర్చు అవుతుంది. కానీ మీకోసం ప్రభుత్వము పిల్లలని టూర్లో తీసుకెళ్లి ఎక్స్ప్లోర్గా విజిట్ చేస్తూ వాళ్ళకి ఏదైతే అనుభవం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సంఘటనలు నేర్పాలనేటువంటి ఉద్దేశంతో టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మిమ్మల్ని టూర్లో తీసుకెళ్ళడం అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మిమ్మల్ని తీసుకొని వెళ్ళాం. కానీ మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే అవి నేర్చుకోవటం, లెర్నింగ్ బై డూయింగ్ అంటామన్నమాట. డూయింగ్ బై లెర్నింగ్ అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా అక్కడ ఏం జరుగుతుందో అది చూస్తూ నేర్చుకోవాలి. కానీ దాని విలువ మీకు తెలియట్లేదు. ఏదైనా ఉచితంగా వచ్చినప్పుడు దాని విలువ నిజంగా తెలియదు అంటే దానికి నిరూపణ మీరే చేస్తూ ఉన్నారు. మీరు కొనాల్సినటువంటి డ్రెస్సెస్ కావచ్చు, ఇదే ఇంగ్లీష్ మీడియం విద్యను మీరు బయట చదవాలి అంటే ఖచ్చితంగా 40,000 నుండి 50,000 మధ్య ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీకు అన్ని ఫ్రీగా ఇస్తుంటే మీకు వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం తెలియట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ కావచ్చు, ప్రతి ఎక్విప్మెంట్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్స్ కావచ్చు, మీకు ఏవైతే గవర్నమెంట్ నుంచి సప్లై చేయబడినవన్నీ కూడా నాణ్యమైనటువంటివి. భావి భారత పౌరులుగా మీరు ముందు తీర్చిదిద్దబడాలి అంటే ఇక్కడే భారతదేశం పాఠశాలలోనే రూపుదిద్దుకుంటుంది, పురుడు పోసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అత్యద్భుతమైనటువంటి అవకాశాలన్నింటినీ కూడా మీకు కల్పిస్తూ ఉన్నారు. కానీ అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు. గడిచిపోయిన తర్వాత నేను ఆ రోజు అలా జరిగింది ఇలా జరిగింది అని బాధపడుతూ ఉంటారు. మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ కన్న బిడ్డలలాగా మిమ్మల్ని సాకేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప స్థాయికి ఎదగాలి అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.